6వ అధ్యాయం వరకు మనం నేర్చుకున్నాం. ఏదైనా 7వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు మనము నేర్చుకుందాం. 7వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటనలు. 7వ అధ్యాయంలో 3 భాగాలుగా మనకు కనిపిస్తాయి. మొదటి నుంచి 5 వచనాల వరకు నోవాహు తన కుటుంబము ఓడలో ప్రవేశించాలి అని దేవుడు ఆజ్ఞని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 6 నుంచి 16 వచనాల వరకు, 6వ వచనం నుంచి 16వ వచనాల వరకు ఓడలో ప్రవేశించబడినటువంటి వారు, దాని తర్వాత ఏమేమి ప్రవేశించాయి ఆ జీవులు, రక్షింపబడిన వారు అనే విషయాన్ని మనము 6 నుంచి 16 వచనం వరకు చూస్తాం. 17 నుంచి 24 వచనం వరకు ఓడలో ప్రవేశించక నశించిన ప్రజలు, ఆ జీవుల విషయంలో మనము 17 నుంచి 24 వచనం మనం చూస్తాం. అంటే ఓడలోకి రాకుండా ఉన్నటువంటి ప్రజలు కానీ వారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనము 17 నుంచి 24 వచనాలు మనం చూస్తాం. 3 విషయాలు. మొదటిదేమో మొదటి నుంచి 5 వచనాల వరకు దేవుడు ఓడలో వారికి ప్రవేశించాలని ఆజ్ఞ చేయడము మనం చూస్తాము. 6 నుంచి 16 వచనాల వరకు ఓడలోకి ఏమేమి వచ్చాయి అనే విషయాన్ని మనం చూస్తాం. 17 నుంచి 24 వచనాల వరకు ఓడలోకి రాకున్నటువంటి ఆ జీవులు ఏమయ్యాయి అనే విషయాన్ని మనము చూస్తాం. ఆలస్యం చేయకుండా 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతును 7 పెంటులను 7, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2, ఆకాశ పక్షులు ప్రతి జాతి మగవి 7, ఆడివియు 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము. సో ప్రతి జాతిలో నుంచి ఓడలోనికి ఆ పక్షులు కానీ జంతువులు కానీ అవన్నీ ఓడలోనికి రావాల్సిందిగా నీ దగ్గర ఉంచుకొని నోవాహుకు దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనం అన్నాడు, నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించాలి. ఒక విషయాన్ని మనం గమనించాలా, మనము ఓడలో ఉండేటట్టు చూసుకోవాలా, మన కుటుంబం కూడా ఓడలో ఉండేటట్టు చూసుకోవాలా. ఆత్మీయంగా ఒకసారి మనం అర్థం చేసుకుంటే, నేను రక్షింపబడాలి, నేను మాత్రమే కాదు నా కుటుంబం కూడా రక్షింపబడాలి. ఓడ దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. సూచన, ఛాయ. ఆ ఓడలోనికి అంటే యేసు ప్రభు వారిలోనికి, ఆయన దగ్గరికి మనం రావాలి, మన కుటుంబం కూడా రావాలి. అప్పుడు రక్షింపబడతాం మనం. ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు అనే విషయాన్ని, సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే డైలాగ్, ఇలాంటి డైలాగ్ కొత్త నిబంధనలో ఒక మాట ఉంది. ఆ మాట నాకు గుర్తుకొస్తుంది. ఒక్కసారి అపోస్తుల కార్యం మనం తెరుద్దాం. అపోస్తుల కార్యము పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన. పదహారవ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండము బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండ చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి తీసుకొని తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు అన్నాడు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను.
అప్పుడు 30వ వచనం చదుదాము. వాని వెలుపల తీసుకుని వచ్చి, అయ్యల్లారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడిగాడు. అయ్యా, నేనేం చేయాలి రక్షణ పొందడానికి? ఎందుకంటే పౌలు గారు ఆ పరిచయం చూస్తూ ఉన్నాడు. శ్రమల్లో కూడా వారు దేవుని ఆరాధన చేయడము, మహాభూకంపం కలగడం, దేవుడు అద్భుత కార్యం చేస్తున్న ఆ కార్యాన్ని చూసి దేవుడు గొప్పవాడు అని తెలుసుకొని, అయ్యా మేమేం చేయాలి రక్షణ పొందడానికి అన్నప్పుడు పౌలు గారు మాట్లాడుతున్న మాట కింద చదువుదాం. 31వ వచనం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. నీవు రక్షింపబడాలి, నీ ఇంటి వారు రక్షింపబడాలి. ఇక్కడ కూడా ఏమన్నాడు? నీవును నీ ఇంటి వారు ఓడలోనికి రావాలి, నీవును ఈ ఇంటి వారు రక్షింపబడాలి. అంటే ప్రారంభం నుంచి మనం చూస్తూ ఉంటే మనం ఒక్కడమే దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేయడం కాదు, మనతో పాటు ఎవరుండాలి? మన కుటుంబం కూడా ఉండాలి. దేవుని ఆశ అదే. దేవుని ఆశ ఏమనుకున్నారు? మందిరానికి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి నా దగ్గరికి యాత్ర చేయాలి అన్నాడు దేవుడు. సంవత్సరానికి ఒక్కసారి నా దగ్గర యాత్ర చేయాలి. ఎందుకోసం యాత్ర చేయాలి? కష్టపడతాం, అంతా కష్టపడతాం. ఫ్యామిలీ అంతా వచ్చేసి మీరు అక్కడ ఏం చేయాలా? భోజనం చేసుకో. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రముల్లో తన నామమును స్థాపించుకుంటకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలము వెదికి అక్కడికే మీరు యాత్ర చేయాలి. దాని తర్వాత కింద అన్నాడు, అక్కడికే మీరు మీ దహన బలులు, మీ బలులను, మీ దశమ భాగములను, మీ ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, పశువుల్లోను గొర్రె మేకల్లోను తొలుచులు వాటిని తీసుకొని రావాలి. మీరు ఎక్కడికైతే యాత్ర చేస్తున్నారో అక్కడికి ఇవన్నీ తీసుకొని రండి. ఎందుకోసము? 7వ వచనం చెప్తున్నాడు, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులటి అన్నిటి యందు సంతోషింపవలెను. దేవుని ఆలోచన ఏంటి అనంటే, అక్కడికి రావాలి, మన కుటుంబంతో కలిసి భోజనం చేసుకొని హ్యాపీగా ఉండాలని. ఎందుకు రమ్మంటాడు దేవుడు అని అంటే, ఏదో ఆయన స్వభావం కొరకు కాదు, నువ్వు బలపడ్డానికి, నీ కుటుంబంతో కలిసి నువ్వు సంతోషించడానికి దేవుడి సన్నిధికి రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ప్రతి విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. నీవు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీవు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. పౌలు గారు అన్నాడు, ఆయన అన్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి అని అంటే, నీవు రక్షింపబడు అని అంటలే, యేసు నామంలో నువ్వు విశ్వసించు అని అంటలేడు. ఏమన్నాడు? నీవును నీ ఇంటి వారును రక్షింపబడాలి. జస్ట్ మనం ఇంకొక పేజ్ ఇలా తీస్తే మరొక విషయం కూడా రాయబడి ఉంది. ఆ మాట మనం చదువుకుంటాం. ఏంటండి? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము, జస్ట్ అక్కడే 14వ వచనం చదువుకున్నాం. ఇక్కడ అప్పుడు లుదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. లుదియా అనే ఒక దైవభక్తి గల స్త్రీ పౌలు గారు చెప్తున్నటువంటి ఆ మాటలు వింటూ ఉంది. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. అదేనా? ప్రభు ఆమె హృదయాన్ని తెరిచిండు కాబట్టి ఆమె ఏం చేస్తుంది? ప్రభు ఆ పౌలు గారు చెప్పే మాటల్లో వింటుంది. అంటే దేవుని మాటలు వినాలంటే ఏం కావాలా? మన హృదయంలో కూడా కార్యము జరగాలి. సో ఆమె
పౌలు గారు చెప్పే మాటలు వినడం వల్ల ఏం జరిగిందో తెలుసా? 15వ వచనంలో, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండాలని వారిని బలవంతము చేసెను. ఆమె నమ్ముకుంది యేసు ప్రభువును, ఆమె ఇంటి వారు కూడా నమ్ముకున్నారు. అంటే ఒక్కసారి మనం చూస్తే, అంటే ఒక మనం ఆలోచన చేస్తే, నోవాహు గారితో దేవుడు పలుకుతున్న మాట, నీవు ఓడలోనికి రావాలి, నీ ఇంటి వారు కూడా ఓడలోనికి రావాలి. నువ్వు వస్తే సరిపోదు, నీతో పాటు నీ ఇంటి వారు కూడా ఉండాలి. దేవుడి కూడా ఆలోచన కూడా అదే, నీవు ఉండాలా, నీ ఇంటి వారు ఉండాలా. అంటే కుటుంబ సమేతంగా దేవునిలో ఉండడం అనేది అది ఎంత ఆశీర్వాదకరమో, అది ఎంత ఆనందకరమో. ఏంటి, ఇప్పుడు నేను నా భార్య ఇద్దరిని వచ్చామనుకోండి, మా మనసు అంతా ఎక్కడ ఉంటుంది? పిల్లల దగ్గర ఉంటుంది. వాళ్ళు కూడా మాతో వచ్చారనుకోండి, మీరు వెళ్ళిపోవనా? ఎందుకు? అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి. ఎక్కడన్నా పోయామనుకోండి, చీకటి అయిపోతే, లేకపోతే వర్షం పడితే కంగారు ఉంటుంది. మాకు ఎందుకు? ఇంటికి వెళ్ళిపోవాలి, పిల్లలు ఉంటారు, ఇంటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు అనుకోండి, పడదు, ఎప్పుడు వెలిస్తే అప్పుడే పోతూ ఉంది. అంటే కుటుంబం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెమ్మది. అందరం ఉన్నాం కదా. సో దేవుడు కూడా మనల్ని నెమ్మది కలిగి ఉండేలాగా దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఒక్కరే కాదు, కుటుంబం అందరం ఓడలో ఉండాలని నోవాహుకు ఆజ్ఞించిన ప్రకారం మనం చూసుకుంటూ వెళ్తే, నూతన నిబంధన కూడా నువ్వు ఒక్కరు కాదు, నీ కుటుంబం అంతా రక్షింపబడాలి అనే దేవుని ఆజ్ఞను మనము చూస్తున్నాం. అందుకే ఆదికాండము 7వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల వరకు వారు కుటుంబంతో సహా ఓడలోకి ప్రవేశించారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 4వ వచనం మనం చూస్తే, సమస్త జీవరాశులు ఆయనకు ఓడలోనికి వచ్చాయి, నోవాహు కుటుంబం కూడా ఓడలోనికి వచ్చాట మనం చూస్తున్నాం. 4వ వచనం, ఎందుకనగా ఇంకను 7 దినములు నేను 40 పగలును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదనని నోవాహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేశాడు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రతిదీ మనము చేసేవారంగా ఉండాలి. యావత్తు దేవుడు చెప్పిన యావత్తును నోవా చేస్తున్నాడు. ఏం కూడా మిగల్చలేదు. అయ్యా ఇది మిస్ అయిపోయిందయ్యా అని అనడానికి లేదు. దేవుడు చెప్పింది చేస్తున్నాడు అంతే. దేవుడు ఇది చేయమన్నాడు, అది చేస్తున్నాడు. సో మన జీవితాల్లో కూడా దేవుడు చెప్పింది చేయడం మనకు ఆశీర్వాదకరం. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా చేయాలి. దేవుడు ఎందులో సంతోషపడతాడు అంటే, యెహోవా వాక్యమును విని వాటి అనుసారంగా నడుచుకున్న వారి ఎడల దేవుడు చాలా సంతోషపడతాడు. ధన్యులు వారు ధన్యులు. దేవుని మాట విని దాని ప్రకారము చేసినటువంటి వారు. వినడమే కాదు, వినడం చాలామంది వింటారు, కానీ ఆచరించడం అనేది చాలా గొప్ప విషయం. వినడం అనేది అందరు వింటారు, కానీ ఆచరించడం అనేది కష్టం. ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించండి అని చెప్తే వినడం చాలా సులువే, కానీ పొరుగువాన్ని ప్రేమించడం అనేది చాలా కష్టం. అది చెయ్యాలి. శత్రువును ప్రేమించండి అని చెప్తే వినడం చాలా సులువే, కానీ శత్రువుని ప్రేమించడం అనేది చాలా కష్టం. అంటే దేవుని ఆజ్ఞల అనుసారంగా నడుచుకోవడం అనేది చాలా కష్టతరము. కానీ దేవుడు ఎవరు యందు సంతోషపడతాడు అని అంటే, ఆయన ఆజ్ఞలు గైకొన్న వారి ఎడలనే దేవుడు అధిక సంతోషం గలవాడై ఉన్నాడు. ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. మీకు అందరికీ గుర్తు ఉంటుంది,
ఒకసారి యేసు ప్రభు వారి సహోదరులు వాళ్ళ తల్లి గారు యేసు ప్రభుని చూడనీకి వచ్చారు. యేసు ప్రభు చూడనీకి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్న యేసు ప్రభు వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు, బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు సడన్గా ఒక ఆయన వచ్చేసి, అయ్యా బయట నీ తల్లి నీ సహోదరులు వెయిట్ చేస్తున్నారు, నేను కలవాలనుకుంటున్నారు వాళ్ళు అని అంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా మాటలు విని వాటి అనుసారంగా నడుచుకున్న వారే నా తల్లి, నా సహోదరుడు అంటే. అంటే అనుసరించే వారికి ఎంత ఎంత యోగ్యత దక్కుతుంది తెలుసా? అనుసరించేవారు ఎలా అవుతున్నారు? యేసు ప్రభు సహోదరులు అవుతున్నారు. వాక్యం విని వాక్యం అనుసరించేవారు యేసు ప్రభు సహోదరులు అవుతున్నారు. వాక్యం విని అనుసరించేటువంటి వారు యేసు ప్రభు సహోదరులే కాదు, వారు యేసు ప్రభు యొక్క అమ్మా నాన్నలు కూడా అవుతున్నారు. అంటే వాక్యం వినడమే కాదు, వాక్యాన్ని అనుసరించే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నోవా జీవితంలో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి? దేవుడు చెప్పిన ప్రతిదీ ఆయన తూచా తప్పకుండా చేస్తున్నాడు. 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసింది. కాబట్టి ఈ మొదటి పారాగ్రాఫ్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓడలో మనము మన కుటుంబాలు ఉండేటట్టు చూసుకోవాలి మొదటిది. రెండవది, దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను మరవకుండా మనము చెయ్యాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. 6 నుంచి 16 వచనాల వరకు ఏ జీవులు ఓడలోనికి వచ్చాయి అనే విషయాన్ని మనము చూస్తాం. 7వ వచనం మనం చదువుదాం. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ ప్రవాహ జలమును తప్పించుకోవడానికై ఓడలో ప్రవేశించిరి. ఏంటి? ఏం తప్పించుకోవడానికి ఓడలో ప్రవేశించారు? ప్రవాహ జలములు. ఓడలోనికి వస్తే రక్షణ, ఓడ బయట ఉంటే మరణమే. అదే అవుతుంది కదా. ఆ నోవాహు యొక్క కుమారులు, నోవాహు యొక్క భార్య ఓడలోనికి వచ్చారంట. ఎందుకోసము? ఆ ప్రవాహ జలము. 7వ వచనం అన్నాడు, అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడళ్ళను ఆ ప్రవాహ జలము తప్పించుకోండగా ఓడలోనికి వచ్చిరి. నేడు కూడా ఈ రెండవ మరణము తప్పించుకోవడానికి ఓడలోనికి రావాలి. మొదటి మరణం అనేది అందరికీ వస్తుంది. రెండవ మరణం తప్పించబడాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించాలి. మరొక జన్మ లేదు, మరొక జన్మ లేదు. ఈ జన్మ ఉన్నంత కాలంలో మనము దేవుని సన్నిధిని ఆస్వాదించాలి. చాలామంది నిజంగా ఆలోచన చేయాలి. మరణం ఎప్పుడు వస్తుందో కూర్చొని అలా కూర్చున్నారు, కూలబడిపోతున్నారు. ఈరోజు ఒక బరీ చేసిన ఆ సమాధి కార్యక్రమం చేసి ఆఫ్టర్నూన్ 2:30 బ్రదర్ ఫోన్ చేసినాం. మా చర్చి చాలా సిక్ అవుతా ఉంది అని నిన్న మధ్యాహ్నం పొద్దున మాట్లాడింది, గురించింది, ఏదో జ్యూస్ ఆమెకి ఇస్తే తాగింది. వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి పనికి పోయి వచ్చింది. మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో 8:30గా సపోర్ట్ చేస్తలేదు. అప్పుడు ఫోన్ చేశారు, చనిపోయింది. ఇప్పుడే పలకరిస్తారు, కానీ అలా కూర్చుండే మనుషులు ప్రాణాలు విడుస్తున్నారు. ఎవరి మరణం గ్యారెంటీ ఉందా? ఈ ఫోన్ కొన్నాం అనుకోండి, గ్యారెంటీ ఉంటుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తాడు. ఫ్రిడ్జ్ కొన్నాం అనుకోండి, గ్యారెంటీ ఉంటుంది, 10 years ఇస్తాడు. కానీ మనిషి లైఫ్కి నో గ్యారెంటీ. ఎప్పుడు దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందో, ఆ వెళ్ళిపోకముందే మనల్ని మనము ఓడలో ఉన్నామా, ఓడ బయట ఉన్నామా చెక్ చేసుకోవాలి.
ఓడ బయట ఉన్నావు అంటే రెండో మరణం తప్పదు. ఓడ లోపల ఉంటే నువ్వు రెండో మరణాన్ని తప్పించుకుంటావు. చెక్ చేసుకోవాలా. ఇక్కడ చూస్తే ఆ ప్రవాహ జలాన్ని తప్పించుకోవడానికి, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి నోవాహు కుటుంబం ఓడలోనికి వచ్చారు అన్న మాట మనకి 7వ వచనంలో రాయబడి ఉంది. ఆ విషయాన్ని మనం చూడాలి. ఈ 10వ వచనం మనం చూస్తే 7 దినములు అయిన తర్వాత ఆ ప్రవాహ జలం భూమి మీదకి వచ్చెను. అప్పుడు నోవాహు యొక్క వయస్సు 600 సంవత్సరం 2వ నెల 10వ దినాన మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడువబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. ఆకాశ తూములు విప్పబడ్డాయి. మనకందరికీ ఈ విషయము చూడాలి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆకాశ తూములు విప్పబడుతున్నాయి. భయంకరమైనటువంటి వర్షం అది. ఆ ప్రవాహ జలం ప్రవాహంగా వస్తున్నదంతే, వచ్చేసి ఈ భూమిని అంతా నింపేసింది అనే విషయాన్ని మనము చూడవచ్చు. 12వ వచనం, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు, ఈ ముగ్గురు గుర్తుపెట్టుకోండి. షేము, హాము, యాపేతు నోవాహు భార్య, వారితో కూడా అతని 3 కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ప్రతి జీవి కూడా ఆ ఓడలోనికి ప్రవేశించాయి అనే విషయాన్ని మనం చూడవచ్చు. 16వ వచనం చదువుదాము. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడిదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. ఓడ తలుపులు ఎవరు వేశారు? దేవుడు వేశాడు. అంత ఫోర్స్ ఉంది ఆ వాటర్. సమస్త జీవులు ఓడలోనికి వచ్చాయి. సమస్త జీవులు ఓడలోనికి వచ్చాయి. 17వ వచనం, ఆ జల ప్రవాహము నది 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడ తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండములుగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి కిందనున్న గొప్ప పర్వతాలన్నీ మునిగిపోయాయంట. అంత పెద్ద వర్షం, అంత పెద్ద ప్రవాహం, పర్వతాలు మునిగిపోయాయి. ఈ ఓడ కూడా అరారత్ కొండ మీద ఆగిపోయింది పర్వతాలు. అంటే అంత తీర్పు. ఇలాంటి తీర్పే ఎప్పుడు రాబోతుంది? త్వరలో రాబోతుంది. ఓడలో మనం ఉన్నావా? సేఫ్. ఓడ బయట మనం ఉంటే ఆ తీర్పు నుంచి మనము తప్పించుకోవాలి. ఇక మనం చూస్తే గొప్ప పర్వతాలు మునిగిపోయాయి. 22వ వచనం అన్నాడు, పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రముల్లో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను. ఓడ బయట ఉన్న ప్రతిదీ చనిపోయింది. ఇక మనం చూస్తే 24వ వచనంలో 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండములుగా ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి. ఎవరు సేఫ్గా ఉన్నారు? ఓడలో ఉన్నటువంటి పక్షులు, జంతువులు, నోవాహు కుటుంబము సేఫ్గా ఉంది. ఓడ బయట ఉన్నవన్నీ చనిపోయాయి. తర్వాత ఓడ బయట చాలా ప్రయత్నం చేశాడు నోవాహు చాలా ప్రయత్నం చేశాడు. మారండి, మీ బతుకులు మార్చుకోండి అని 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. వింటారా? ఇప్పుడైనా అంతే. నమ్మకపోవడానికి ఒక కారణం ఉంది. ఒక రీజన్ ఏంటంటే, ఇంతకుముందు దేవుడు
ఏమని ప్రకటన చేశాడు, ఎట్లా వర్షం కురిపించాడు అని అంటే, వర్షం ఎట్లొచ్చింది ఇప్పటి వరకు వర్షం ఎట్లొచ్చిందని అంటే, భూమిలో నుంచి వచ్చింది వర్షం. భూమిలో నుంచి ఆవిరి లేచి నేలను తడిపింది. ఎక్కడ మనం చూస్తాము? ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయంలో ఈ విషయం రాయబడి ఉంది. ఆదికాండం 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అది వరకు పొదమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలానగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేదపరచుటకు నరుడు లేడు. అయితే 6వ వచనం రాయబడ్డది, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. ఆవిరి ఏం చేస్తుంది? భూమి నుంచి లేచి నేలను తడిపింది. పైనుంచి వర్షం లేదు. వర్షం ఎప్పుడు కలిగింది? ఇప్పుడే. జనానికి ప్రకటన చేశాడు నోవా, వర్షం వస్తుంది, ప్రళయం వస్తుంది అని అంటే వీళ్ళు అనుకున్నారు ఇప్పుడు వాన వస్తుంది అని అంటేనేమో వాళ్ళకి ఏమర్థమైందంటే భూమి నుంచి వస్తుంది. ఆకాశం నుంచి వాన ఎట్లా వస్తుంది? ఈయన చెప్పే మాటలన్నీ జూట అని చెప్పేసి నమ్మనటువంటి వారు చాలామంది. ఇప్పుడు అదే అంటారు, యేసు రక్తం నేను ఎట్లా కడుగుతుంది? కడుగుతారా? యేసు ఉన్నాడా అని అంటే ఇలాంటి సంఘటనలు ఎన్ని చూస్తున్నాం మనం రోజుకి. దేవుని గురించి చెప్తే వాళ్ళకి ఏమైపోయింది? ఎగతాళి అయిపోతుంది. ఇది ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ఉంది. ప్రవక్తలందరూ పెందల కడ లేచి చెప్పారంట, మీ బ్రతుకులు మార్చుకోండి, బబులోనీలు వస్తారు, మిమ్మల్ని కొట్టుకొని తీసుకుపోతారు, మీ బ్రతుకులు మార్చుకుంటే ఆయన మనసు మార్చుకుంటాడు, మీరు మారండి అని పెందల కడ లేచి చెప్తున్నా ఎవరింటది అంట. చూద్దామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథము 2వ గ్రంథము పేజీ నంబర్ 391 పేజీ 15వ వచనం. 2 Chronicles chapter 36 verse 15. దినవృత్తాంతాల 2వ గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. వారి పితరుడైన యెహోవా తన జనులందరినీ తన నివాస స్థలమందు కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపెను. దూతలు అంటే ఎవరు? ఆనాడు ఉన్నటువంటి ప్రవక్తలు, ఆనాడు ఉన్నటువంటి సేవకులు. వారి ద్వారా, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా వాక్యాన్ని పంపితే పెందల కడ లేచి పంపుచూ వచ్చును. అంటే పొద్దున్నే ఉదయాన్నే లేచి వారిని పంపుతూ వచ్చాడంట. అప్పుడు ఏం చేశారంట? 16వ వచనం. వారు 16 వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. చెప్పొచ్చు. ఇర్మియా అన్నాడు 70 సంవత్సరాలు మీరు చెరగబోతారన్నాడు. మరో ప్రవక్త అన్నాడు 2 సంవత్సరాలు అన్నారు. జనం అందరూ ఏమన్నారు? ఇర్మియా ఎప్పుడు చూసినా నా మీద చెడ్డమే పలుకుతాడు, ఈయన 2 సంవత్సరాలు ఇదే అని అందరూ ఆయనకి ఓటేశారు. సో మనం ఇక్కడ చూస్తే దేవుని వాక్యము, దేవుని ప్రకటన ఎవరికైతే చెబుతూ ఉంటామో వారు ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేస్తూ ఉన్నారు. నేటి దినాల్లో అదే జరుగుతుంది. ఆ రోజులో కూడా అదే జరిగింది. నోవాహు ఓడలో ప్రవేశించక ముందు, ఓడ కడుతున్నప్పుడు ఆయన ప్రకటన చేశాడు, రండి దేవుని ఓడలోనికి రండి, దేవుడు నిర్మిస్తున్నటువంటి దేవుడు ఆజ్ఞ ప్రకారం ఓడలోనికి రంటే వారికి ఎగతాళిలాగా అనిపించేసింది. ఎగతాళి అనుకున్నారు వాళ్ళు. కానీ చూద్దామా? పేతురు రాసిన 2వ పత్రిక ఈ విషయం రాయబడ్డది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయము రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవాహు, 2వ వచనం. నీతిని ప్రకటించిన నోవాహు, 2వ వచనం. 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 2వ వ
మరి 7 నేను కాపాడెను. 7 కాపాడాను అంటే నీతిని ప్రకటించాడు. ఎవరు? నోవా. ప్రకటించిన నీతి. ఆ నీతి ఎవరు? యేసు ప్రభు ప్రకటించాడు. ప్రకటించిన ఏమన్నారు వీళ్ళు? ఇది మాకు కాదులే అనుకున్నారు. అదేనా? ఇది మాకు కాదా? దేవుని దీర్ఘశాంతం ఏమైపోతుంది వీళ్ళకి? జరుగుతుందా? ఇది జరుగుతుందా? ఏమన్నా చూడాలి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూస్తే దేవుడు నోవాహు ద్వారా వారికి అవకాశం ఇస్తున్నాడు. వారికి అవకాశం ఇస్తే వాళ్ళ అవకాశాన్ని ఏం చేస్తలేరు? వినియోగించుకోవట్లేదు. ఒక స్కాలర్ ఇలా రాశారు, 120 సంవత్సరాలు ఓడ కట్టేటువంటి సమయంలో నోవా చెప్తున్నాడు, ఈ ఓడ మీ కొరకు సిద్ధపరిచి చేయబడుతుంది కాబట్టి ఓడలోనికి రండి రండి అని అంటే ఎవరు నమ్మలేదు, రాలేదు. ఓ జలప్రలయం వచ్చేసింది, ఆకాశ తుమ్ములు విప్పుబడ్డాయి. ఆ తుమ్ములు విప్పుబడినప్పుడు అప్పుడు అడిగితే ఎక్కడుంది ఛాన్స్? నో ఛాన్స్. ఓడలోకి వచ్చిన వారిదే వారు ఆ తీర్పు నుంచి తప్పించబడ్డారు. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తే ఓడలోనికి వచ్చిన వారు రక్షింపబడ్డారు, ఓడ బయట ఉన్నటువంటి వారందరూ మరణాన్ని పొందారు అనే విషయాన్ని మనము 17 నుంచి 24వ వచనం వరకు మనం చూస్తాం. అందరు చచ్చిపోయారు. నాసికారంధ్రముల్లో జీవవాయువు ఉన్నటువంటి ప్రతి వారు కూడా చనిపోయారు. 22వ వచనంలో రాయబడి ఉంది, పొడి నేల మీద వాటిలోనూ నాసికారంధ్రముల్లో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులు, నేల మీదను సమస్త జీవరాశులన్నీ తుడిచివేయబడెను. ఓడలో ఉన్నవారు మాత్రము మిగిలి ఉన్నారు అనే విషయాన్ని మనం 7వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. అంటే దేవుని ఆజ్ఞకు లోబడిన వారు రక్షింపబడ్డారు, దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేసిన వారు మరణించారు. నేటి దినాల్లో కూడా అదే సువార్త ప్రకటిస్తే మారిన వారు రక్షింపబడతారు, మాకొద్దు అనుకున్న వారు మరణము, రెండవ మరణము తప్పదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రెండవ మరణంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ విషయాన్ని చూడాలి. 8వ అధ్యాయంలో మనకు వస్తే 8వ అధ్యాయం 1 నుంచి 14వ వచనం వరకు నీరు మెల్లిమెల్లిగా తగ్గడము మనం చూస్తూ ఉంటాం. 15 నుంచి 19 వచనాల వరకు ఓడలో నుంచి బయటకు వచ్చినటువంటి నోవా కుటుంబాన్ని మనం చూస్తాం. 20 నుంచి 22 వచనం వరకు నోవాహు ఓడలోని నుండి బయటకు వచ్చిన తర్వాత బలి అర్పించడం మనము చూస్తాం. 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 8వ అధ్యాయం 1వ వచనాన్ని, దేవుడు నోవాహును అతనితో కూడా నున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుని జ్ఞాపకాల్లో నోవాహుతో ఉన్నటువంటి ఓడలో ఉన్న వారందరూ ఉన్నారు. దేవుడు గనక మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఏనాడో మాయమైపోయాం. మనం బ్రతికున్నాం అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి బ్రతుకుంటున్నాం. బ్రతికున్నాం అంటే మనం ఉన్నాం. నేను ఆరోగ్యంగా ఉన్నా కాబట్టి అనుకోకూడదు. ఆ మధ్యకాలంలో ఒక యాక్టర్ చనిపోయాడు, కన్నడ యాక్టర్, పేరేదో ఉంది. ఆయన మంచి సోషల్ సర్వీస్ కూడా చేశాడు. స్కూల్స్, కాలేజెస్ చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఆయన ఇచ్చాడు. ఫిట్గా ఉండాడంట. ఆయన జిమ్కి వెళ్తాడు రెగ్యులర్గా. ఆయన బాడీ అంత ఫిట్గా ఉంటుంది. సడన్గా మార్నింగ్ అవర్స్లో హార్ట్ అటాక్ వచ్చింది. అంటే ఆరోగ్యంగా ఉన్న మరణం ఎవరిని
ఎప్పుడు కదిలిస్తుందో తెలియదు. నోవాహు తన కుటుంబం ఓడలో ఉన్నారు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి బ్రతుకున్నారు. మనం కూడా అంతే, బ్రతికున్నాము, జీవిస్తున్నాము, చలిస్తున్నాము అంటే ఏంటి? నడుస్తున్నాము. కారణం ఎవరు? దేవుడే. మన బలం కాదు, మనం తీసుకున్న ఫుడ్ కాదు. నేను తీసుకున్నటువంటి ఫుడ్ నాకు ఆయుష్ని పెంచుతుంది అంటావా? ఆరోగ్యంగా బ్రతికున్నాము అనంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక మాట అపొస్తలుల కార్యంలో అది అద్భుతమైన మాట. ఎప్పుడు చదివినా అది కొత్తగానే అనిపిస్తుంది. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. ఆయన అపోస్తల కార్యములు యాక్ట్స్ చాప్టర్ 17:25 అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక. అదేనా? అందరికి ఏమిస్తున్నాడు? ఆయన జీవం ఇస్తున్నాడు, ఊపిరిని ఇస్తున్నాడు, సమస్తాన్ని ఇస్తున్నాడు. మరో విషయాన్ని కింద మనం చూస్తాం, 28వ వచనం. ఎందుకోసం ఆయన ఇస్తున్నాడు? ఎందుకోసం ఆ ఊపిరిని ఇస్తున్నాడు ఆయన? 27వ వచనంలో 26 చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉంటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తనువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకువారి నిమిత్తము నిర్ణయకాలం వారి యొక్క నివాస స్థలముల పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉన్నవాడు కాడు. 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, బ్రతుకుతున్నాము, నడుస్తున్నాము, ప్రాణం కలిగి ఉన్నాం. మనం ఎవరి యందు? దేవుడి యందు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం. దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే మర్చిపోయాడంటే అంతే. అందుకే ఉదయం లేగానే ఏమనుకోవాలా? అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, వందనాలు. నా శక్తి కాదు నన్ను నడిపించింది, నా బలం కాదు నాకు ఆయుష్నిచ్చింది. ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. ఓడలో ఉన్న వారిని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారంట? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి బ్రతుకున్నారు. దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే ఓడలో ఉన్నవారు కూడా అంటే దేవుని జ్ఞాపకాల్లో ఎవరున్నారు? మనం ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్ అన్నారు. నేను బ్రతుకున్నానంటే నీ దయయ్యా అని ప్రతి దినము దేవుణ్ణి మనము థ్యాంక్స్ చెప్పే వారంగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ అన్నాడు, దేవుడు ఓడలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ఓడ 5వ వచనం చూస్తే 4వ వచనంలో 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచాను. అప్పుడు నోవాహు కాకిని పంపాడు. ఆ కాకి బయటికి వెళ్ళి అటు ఇటు తిరుగుచుండెను. అలాగేనా? మళ్ళా ఆ కాకి ఓడలోనికి రాలే, అటే వెళ్ళిపోయింది. ఎందుకు? దానికి మాంసం అంటే ఇష్టం కాబట్టి అక్కడే ఏదైనా శవాలు దొరికినాయి, అది తినుకుంటూ అక్కడే ఉండిపోయింది. తర్వాత నల్ల పావురాన్ని పంపాడు, అది తిరిగి వచ్చేసింది. మళ్ళీ పంపాడు దాన్ని, తుంచబడిన ఒలీవ చెట్టు ఆకునది తీసుకొని వచ్చింది అనే విషయాన్ని మనకు 19వ వచనం వరకు రాయబడి ఉంది. అప్పుడు దేవుడు 15వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడలను ఓడలో నుంచి బయటికి రండి అని ఆజ్ఞ చెప్పినప్పుడు వారందరూ బయటకు వచ్చినట్లుగా మనము 19వ వచనం వరకు మనం చూస్తాం. 20 నుంచి 22వ వచనం వరకు వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని దేవుని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? బలిపీఠము కడుతున్నారు. ఓడలోంచి వచ్చిన మొట్టమొదటి వాళ్ళు చేస్తుంది ఏంటి? బలిపీఠం.
కార్యము చేసిన తర్వాత మనం ఏం కట్టాలి అంటే బలిపీఠం కట్టాలి. ప్రార్థన అనే బలిపీఠం మనము కట్టాలి. ప్రారంభంలో మనము ప్రార్థనతో ప్రారంభించాలి. ముగింపులో కూడా మనం ఏం చేయాలి? ప్రార్థనతో ముగించాలి. పోయేటప్పుడు ప్రార్థన చేస్తాం, వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తాం, చేరుకున్న తర్వాత ప్రార్థన చేయాలి. బలిపీఠము ఈయన కడుతూ ఉన్నాడు. 20 వచనంలో చూస్తున్నాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టాడు. బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి దేవుని సన్నిధిని ఆయన ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఇవన్నీ చూశాడు. బలిపీఠం కట్టిన తర్వాత 21 వచ్చినప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను అని మాట్లాడి 22వ వచనం అన్నాడు. భూమి నిలిచినంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగలను ఉండక మానవని వారితో చెప్పాడు. 3 కాలాలని ఇక్కడ ఆయన తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇది ఈ 8వ అధ్యాయం సారాంశం. 9వ అధ్యాయంలో మనం చూస్తే ఈ 9వ అధ్యాయం చెప్పుకొని మనము ముగించుకుందాం. 9వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 9వ అధ్యాయం కనుక మనం చూస్తే మొదటి నుంచి 7 వచనాల వరకు దేవుడు నోవాహును ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ఆయన ఆజ్ఞ పెట్టి ఆజ్ఞను మీరు తూచ తప్పకుండా చేయాలని చెప్పి ఆ దేవుడు నోవాహును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8 నుంచి 17 వచనాల వరకు దేవుని ప్రేమ, ఆయన వాగ్దానము, ఆ వాగ్దానంలో దేవుడు నిబంధన ధనుస్సును గుర్తు పెడుతూ ఉన్నాడు. ఆ ధనుస్సు ఇంద్రధనుస్సుగా మనము చూస్తూ ఉన్నాం. 18 నుంచి 29 వచనాల వరకు దేవుని ఆశీర్వాదము వారిని ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. చివరిగా కానాను శపింపబడడం మనము చూస్తూ ఉన్నాము. 9వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుతాం. మరియు దేవుడైన యెహోవా దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొంది భూమిని నింపండి. 2వ వచనంలో మీరు భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేలన ప్రాకు ప్రతి పురుగుకు, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. మీ భయం కలుగుతుంది వాటికి. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ. 13వ వచనం ప్రాణము కలిగిన సమస్త చరములు మీకు ఆహారమగును. ప్రాణమున్న సమస్త చరములు ఏమైతే అంట? ఆహారం. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది నాన్ వెజ్. అంతకుముందు ఏం తిన్నారు వాళ్ళు? వెజ్. అదేనా? ఒక సామెత నేను విన్నా ఏంటంటే, ఆకులు తిన్న మేకనేమో కొండలు ఎక్కుతున్నాయంట. మేకలు ఏంటంటాయి? ఆకులు తిన్నాయి. ఆ కొండ అనర్గళంగా ఎక్కుతుంది కొండ, కానీ మేకలు తిన్న మనుషులేమో మంచాలు ఎక్కుతున్నారంట. ప్రతి శాకాహారం చాలా ఉంది. అప్పటి నుంచి ఏమైపోయింది? మాంసాహారం. ప్రాణము గల సమస్త చర్మలు మీకు ఏమవుతాయి? ఆహారం అవుతాయి. పచ్చని కూర మొక్కలు మీకు ఇచ్చి ఉన్నాను, వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అని చెప్పాడు. 4వ వచనం చెప్తున్నాడు, అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. ఏమన్నాడు? మాంసమును ఎప్పుడే కానీ రక్తముతో మీరు దాన్ని తినకూడదు. ఎందుకని? రక్తమే దాని ప్రాణం. శరీరంలో రక్తం పోయిందనుకోండి, ప్రాణం ఉండదు, చనిపోతారు. ప్రాణం ఎక్కడుంది? రక్తంలో ఉంది. అందుకే రక్తం మనము తినకూడదు. మాంసము తినాలి, కానీ రక్తాన్ని తినకూడదు. మాంసంతో రక్తాన్ని తినకూడదు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలని అంటే, కొన్ని జంతువులు ఉంటాయి, అవి అలా చచ్చిపోతాయి అంతే. చచ్చిపోయిన వాటిని కూడా ఏం చేస్తారు? తినకూడదు.
మనం చూస్తే రక్తమే దాని ప్రాణం అనే విషయం చెప్తున్నాడు 5వ వచనంలో. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును నేను. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని గూర్చి విచారణ చేయుదును. విచారణ చేస్తాడు దేవుడు. అందుకే మనము సాధ్యమైనంత వరకు మన తోటి వారికి దేవుని గురించి చెప్పే వారంగా ఉండాలి. సమాధానం పరిచే వారంగా మనం ఉండాలి. సమాధానకరంగా మనము ఉండాలి. ఒక తమ్ముడు నా మీద అడిగాడు, అడిగితే చాలా 2-3 నెలలు అవుతాడు వస్తలే. నేనేం చేసాం, భార్య ఇద్దరం కలిసిపోయాను. పోతే అన్నమాట శామ్యూల్ అన్న మారిపోయాడు. శామ్యూల్ అన్న ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళని పట్టించుకున్నాడు, కానీ మేము పాత వాళ్ళం కదా, మమ్మల్ని పట్టించుకున్నాడు. నేనన్నా, అరే వాళ్ళు కొత్త వాళ్ళు కదా, వాళ్ళు కొత్త వాళ్ళు కదా, వాళ్ళకి అవకాశం ఇద్దాం. నువ్వు ప్రారంభం నుంచి ఉన్నవాడు కదా, నీ స్థానం ఎక్కడ పోతుంది? ఏటు పోదా. వెళ్ళాము, సమాధాన పడ్డాక మాకు చాలా నెమ్మది కలిగింది. అంటే మన పొరుగు వారితో సమాధానంగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు? వారిని గూర్చి దేవుడు మనం విచారణ చేస్తాడు. ఎనిమిది నుంచి 17 వచనాల వరకు మనం చూస్తే దేవుని ప్రేమ. నేను ఎప్పుడిగా నరులను చంపను. ఒకవేళ ఆ సూచన ఏమైనా ఉందానంటే 13వ వచనంలో చెప్తున్నాడు, 12వ వచనంలో, మరియు దేవుడు నాకును నీకును మీతో కూడిన సమస్త జీవరాశుల మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. ఆ గుర్తు ఏంటి? మేఘములో నా ధనుస్సును ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధన గుర్తుగా ఉండును అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంద్రధనుస్సు వస్తుంది కదా, ఎప్పుడైతే ఇంద్రధనుస్సు వస్తుందో మీరు అనుకోవాలి, నేను ఈ భూమిని నాశనం చేయవాడును కాను, ఇక మరెన్నడూ నేను నాశనం చేయను అనే విషయాన్ని నోవాహుతో దేవుడు నిబంధన గుర్తుగా ఆ గుర్తును పెడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 16వ వచనం, ఆ ధనుస్సు మేఘములో ఉండును, నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులకు ప్రాణము గల ప్రతిదానిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందునను. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త జనుల మధ్య నేను స్థిరపరిచిన ఈ నిబంధన గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాడు. ఇలా చెప్పి సమాధానంగా నోవాహును బలపరిచినటువంటి దేవుడుగా మనకు 8 నుంచి 17 వచనం వరకు కనిపిస్తుంది. 18 నుంచి 29 వచనాల వరకు దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? 17 వచనంలో, ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు ఎవరెవరు వాళ్ళు? షేము, హాము, యాపే. సో హాము కనాను తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి అంతటా వ్యాపించింది. భూమి మీద ఉన్నటువంటి ఆ సంతానం ఎవరు? ఇప్పటి వరకు భూమి మీద ఉన్న వారంతా 3 తెగలు, 3 వంశాలు. ఏ వంశాలు అది? షేము, హాము, యాపే. ఈ ముగ్గురే. ఈ ముగ్గురులో ఏదో ఒక తెగకు చెందినటువంటి వారు భూమి మీద ఉన్నారు అనే సంగతి మనం మర్చిపోకూడదు. 20 వచనం, నోవా వ్యవసాయం చేయని ఆరంభించాడు. అప్పుడే మొట్టమొదటిగా వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? నోవా. ద్రాక్ష తోట వేశాడు. పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండేను. ద్రాక్షరసం అనేది ఎంత భయంకరమైన ఇదిని తీసుకొస్తుంది అని అంటే, అది దేవుని బిడ్డలను కూడా ఏం చేస్తుంది? అది మద్యం అనేది చాలా భయంకరమైనది. మద్యాన్ని తాగి, మద్యాన్ని సేవించి చక్రవర్తులు సైతం ఏమైపోయారు? పడిపోయారు. ఒక ఆయన గొప్ప చక్రవర్తి, ఆయన పేరు అహష్వరోష్. ఏం పేరు ఆయన? అహష్వరోష్. బాగా తాగేశాడు. తాగి తన భార్యను పిలిచాడు. 10 మందిలోకి పిలిచి,
సంతోషపరచమన్నాడు. ఒక భార్యను 10 మందిలోకి తీసుకొచ్చేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తు మత్తు అలాంటిది, మద్యం అలాంటిది. దానికి బానిసైనటువంటి వారు రాజులు సైతం ఏమైపోయారు? నేలన కూల్చబట్టి. అంటే అమ్ముకున్నారు, కొన్ని ఆస్తులు అమ్ముకున్నారు తాగేసి. చివరికి మెడలో ఉన్న తాళి కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఎన్నో. పిల్లల గురించి వారికి సోయి ఉండదు, కుటుంబం గురించి ఆలోచన ఉండదు వారికి. మత్తు ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొస్తుంది చూసారా? నోహ మత్తు సేవించి ఏమైపోయాడు? వస్త్రహీనుడైపోయాడు. తెలుస్తలే. అందుకే సామెతల గ్రంథంలో ఈ మత్తు గురించి ఒక మాట ఉంది, ఆ మాట చెప్పి నేను తీర్చేస్తాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం నుంచి రాయబడి ఉంది. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత. చింత ఎవరికి ఉంది, దుఃఖం ఎవరికి ఉంది, జగడములు కొట్లాటలు ఎవరికి ఉంటాయి? తాగేటోడికే. అదే ఉంది కదా. ఎవరికి హేతు లేని గాయాలు, కారణం లేకుండా గాయాలు ఎవరికి అవుతాయి? వారికే. నైట్ బాగానే కనిపిస్తాడట, మార్నింగ్ లేగానే ఈడో గాయం, ఈడో గాయం, ఈడో గాయం. తాగుతుంది చూసారు ఎప్పుడన్నా? ఆడి ఒళ్ళు నిండా గాయాలి, కారణం లేనటువంటి గాయాలు. ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. చెడిపోయినటువంటి దృష్టి ఎవరికి ఉంటుంది? ద్రాక్షరసముతో పొద్దుగుచ్చుకునే వారికే కదా. కలిపిన ద్రాక్షరసం రుచి చూచు వారికే కదా. ఏం చేస్తుందంటే ఈ ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండును. దాన్ని చూసినటువంటి వారు బా ఎంత బాగుంది ఇది అనుకుంటారు. త్రాగుటకు రుచిగా ఉంటుంది అది, దాని వైపు చూడకు అని సొలొమోను గారు రాస్తూ ఉన్నారు. 32వ వచనం. ఒకవేళ రుచి చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులో కనిపిస్తాయి. ఇంకేమంటుంది? నువ్వు వెర్రి మాటలు పలుకుతావు. తాగేటోడు సరిగా మాట్లాడతాడు? ఆడు ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు. వెర్రి మాటలు మాట్లాడుతాను, విపరీతమైన నీ కళ్ళు కనిపిస్తాయి, వావి వరుసలు కనిపించవు నీ కళ్ళకి. ఆ మత్తు నిన్ను అలా చేస్తుంది, మత్తు నిన్ను చేస్తుంది చిత్తు. ఇంకా మనం చూస్తే విపరీతమైన నీ కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు వెర్రి మాటలు పలుకుతుంటావు. 34వ వచనం. నీవు సముద్రమున నడి సముద్రంలో పండుకున్న వాళ్ళెవరో ఉంటావు. వాడు పడుకుంటాడు, రోడ్డు మీద పడిపోతాడు. వానికి ఎలా అనిపిస్తుంది? సముద్రంలో పడుకున్నాడు అనిపిస్తుంది వాడికి. వాడు పడుతుంది కదా, రోడ్డు మీద పడిపోతాడు. వాడికి ఎలా అనిపిస్తుంది? సముద్రంలో పడుకున్నట్టు అనిపిస్తుంది అది. వాడాడు, నువ్వు నడి సముద్రంలో పండుకునేటట్టు ఉంటావు. అది ఎట్లా ఉంటాడు? ఇంకాడికి ఓడ కొయ్య చివరన పండుకున్న వాళ్ళెవరో ఉండు. 35వ వచనంలో. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు. మన ఎన్ని కొట్టినా నొప్పి కలగదా? ఎందుకు? మత్తు ఏరుతుంది వాని శరీరాన్ని. వాని మీద దెబ్బలు పడినను నాకు తెలియదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదునని నీవు అనుకొందు. ఎంత భయంకరమైన పరిస్థితి ఇది! ఎప్పుడు దిగిపోతుందో, నేను ఎప్పుడు మేలుకుంటానో, మళ్ళా నేను ఎప్పుడు పోతా వైన్ షాప్కి అనుకునే రోజు ఉందేనే. మత్తు ఎంత భయంకరమైందో చూసారా? అది సర్పం వల్ల కాటేస్తుంది, కట్లపాము వల్ల కాటేస్తుంది. కాటేసినట్టు తెలియదు నీకు, అంతే. దానిలో మునిగిపోతావు. నీ కుటుంబాన్ని నువ్వు ఏం చేస్తావు? నాశనం చేసుకుంటావు. నోవా గారు కూడా అని అంత తీసేయట్లేదు నేను, కానీ నోవా గారు కూడా మత్తుడై ఉన్నాడు. అతడి వస్త్రము అతని మీద లేకుండా ఉన్నది. వస్త్రాలు ఊడిపోతాయి. మత్తు అనేది అంత భయంకరమైన పరిస్థితిని తీసుకొస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. భక్తుడే కానీ
ఇక్కడ మనం చూస్తే పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నీతిమంతుడే, ఆ తరములో ఆయన లాంటి వారు లేరు, కానీ పరిస్థితి ఏం తీసుకొచ్చింది? మత్తుడైపోయాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు. అప్పుడు కనాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండ చూచి బయటనున్న తన ఇద్దరుకు సహోదరులకు సంగతి తెలిపాను. అప్పుడు షేము, హాము, యాపేతు ఒక వస్త్రం తీసుకొచ్చి అతని మీద కప్పారు. అప్పుడు నోవా మత్తులను మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడని యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగునెను. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతని కనాను సంతతి వాడగునని ప్రవచనం చెబుతున్నాడు నోవాహు గారు. 28వ వచనం. ఆ జలప్రవాహం గతించిన తర్వాత నోవాహు 300 ఏళ్ళు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీ 980 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. ఇక్కడ ఒక మాటని మనము గమనించవచ్చు. ఏంటి అని అంటే, కనాను తండ్రి అయినటువంటి హాము సంతానాన్ని దేవుడు నోవాహు ఎందుకు శపించాడు అని అంటే, ఆయన వస్త్రహీనుడిగా ఉన్నాడు. జరుగుతున్న విషయం ఏంటంటే, ముగ్గురు అన్నదమ్ములు కదా, ముగ్గురు అన్నదమ్ములు ఎవరెవరు? షేము, హాము, యాపేతు. హాము ఏం చేశాడు అని అంటే, కనాను తండ్రి, హాము కుమారుని పేరేం పేరు? కనాను. ఆ కనాను బట్టే కనాను అనేటువంటి ప్రాంతం కలిగింది. అయితే ఎందుకోసం చెప్పించాడనంటే, ఈ హాము వెళ్ళి తన తండ్రిని చూస్తే వస్త్రహీనుడై ఉన్నాడు. ఏం చేయాలి? గమ్మం తీసుకుపోయి ఏదో వస్త్రాన్ని ఆయన మీద కప్పాలి. ఆయన ఏం చేస్తున్నాడు? తీసుకొచ్చి ఆ వార్తను తన సోదరులు చెప్పి గేలి చేసినట్టు మాట్లాడాడు. అది మనకు రాయబడలా. అప్పుడు ఇదంతా నోవాహిని, ఇప్పుడు వస్త్రాలు లేక పడుకున్నాడు మత్తుడైపోయి నోవా, తీసుకొచ్చి ఏదో వస్త్రం కప్పేస్తే బాగుండు, కానీ నెల్లి తన సహోదరులతో చెప్పడం వల్ల హాము శపింపబడినవాడుగా, దాసుడిగా ఉంటాడని నోవాహు శపించిన విషయం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనకు అనిపిస్తుంది, ఎందుకని శపించాడు? అందరు పోయి కప్పారు కదా, వస్త్రం కప్పారు కదా అని అనిపిస్తుంది. కానీ హాము వెళ్ళి తన సహోదరు చెప్పడమే తప్ప. వస్త్రహీనుడు ఉన్న తన్నుడే గమ్మం తీసుకురావాలి, వస్త్రం ఆయన మీద కప్పేసేయాలి. కానీ నెల్లి తన సహోదరులతో చెప్పి ఇంకా దాన్ని ప్రాపగండ చేయడం వల్ల శపించబడిన వాడయ్యాడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇంతటితో నోవాహు తన కుటుంబం, నోవాహు యొక్క చరిత్ర ముగిసింది. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. 10వ అధ్యాయము నెక్స్ట్ వీక్ నుంచి మనము నేర్చుకుందాం. 10 నుంచి